శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2026 జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి సింహరాశి వారికి ఇంతకాలంగా 11వ స్థానంలో అన్ని విధాల సింహరాశి వారికి సహకరిస్తున్నటువంటి గురుగ్రహం ఈ జూన్ 2వ తారీఖు నుంచి 12వ రాశిలోకి మారడం జరిగింది. అయితే ఈ నెల ప్రారంభంలో 2 శుభగ్రహాలు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా శుక్రుడు 8వ తారీఖు వరకు శుక్రుడు 11వ స్థానంలో సంచరించడం, తృతీయ దశమాధిపతిగా 11వ స్థాన సంచారం అంటే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ చిన్ననాటి స్నేహితుడిని లేదా స్నేహితురాల్ని కలుసుకోవడం జరుగుతుంది. వారు మంచి హోదాలో ఉండడం వల్ల మీకు వారి సహకారం లభిస్తుంది. అది మీకు వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాన్ని మీ స్నేహితుడి ద్వారా పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరంగా ఒక స్త్రీ ఆర్థిక సహకారం చేసే అవకాశం ఉంటుంది. అంటే తృతీయాధిపతి అవటం వల్ల మీ తర్వాత పుట్టినటువంటి మీ సిస్టర్స్, చెల్లెలు, చిన్నప్పుడు మీతో చదువుకున్నటువంటి అమ్మాయిలు, అంటే ఇది శుక్రుడు స్త్రీ సంబంధించిన గ్రహం కాబట్టి మరి తెలుసున్న స్త్రీలు సహకరించడం జరుగుతుంది. అలాగే దశమాధిపతిగా శుక్రుడు అవటం వల్ల మీ యొక్క బాసు, మీకు అధికార హోదా కలిగినటువంటి మీ వృత్తిలో ఎవరైతే అధికార హోదా కలిగిన స్త్రీ ఉన్నారో వారు మీకు ప్రమోషన్ ఇవ్వడం కానీ మీకు వృత్తిపరంగా సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల మొదటి వారం 8వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత బుధుడు, ఇంచుమించుగా మీకు బుధుడు ఈ 20వ తారీఖు దాకా, జూన్ 22 దాకా కూడా బుధుడు 11వ స్థానంలో ఉంటాడు. మీకు బుధుడు ధన లాభాధిపతి. బుధుడే మీకు ధనాన్ని ఇచ్చినా, ధనం సేవింగ్ ఇచ్చినా కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మొదటి వారం శుక్రుడితో కలియడం వల్ల స్త్రీల ద్వారా ధనాన్ని ఇస్తాడు. 15వ తారీఖు తర్వాత రాష్ట్రాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులకి స్కాలర్షిప్ వస్తుంది. మరి రవి కారకత్వాలైనటువంటి తండ్రి గారి ద్వారా, అలాగే గురువుల ద్వారా, మీ యొక్క యజమాని ద్వారా, అలాగే మీ సంతానం ద్వారా మీకు సహకారం అందించే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందడం జరుగుతుంది. అంటే జూన్ 15 తర్వాత రవి 11వ స్థానంలోకి రావడం అన్నది ఇంచుమించుగా ఆ నెల రోజుల పాటు సింహరాశి వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్గా ఉంటుంది. ఆర్థిక పరంగా ప్రభుత్వ రుణాలు లభిస్తాయి, ప్రభుత్వ పథకాలు వస్తాయి, అన్నదమ్ములు సహకరించే అవకాశం ఉన్నది. ఇక ప్రస్తుతం రవి 15వ తారీఖు వరకు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల మరి మీరు ప్రభుత్వ ఉద్యోగైనా, రాజకీయ రంగంలో ఉన్న, వ్యక్తిగత వ్యాపారంలో ఉన్న చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు. వృత్తిలో మీకు బాధ్యతలు పెరుగుతాయి. సమాజం పట్ల మీకు ఒక అవగాహన రావడం వల్ల ఏదో విధంగా సమాజాన్ని సంస్కరించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. ఎక్కడ అవినీతి జరిగినా దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీకు అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక నిజాయితీ అయిన అధికారిగా మీరు పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైము మీకు దాని తర్వాత ప్రమోషన్ లాంటిది కూడా ఈ 15వ తారీఖు తర్వాత రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నెల మొదటిలో పడిన కష్టానికి మరి 3వ వారం నుంచి దాని ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల కొన్ని పొరపాట్లు, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ బడ్జెట్, మీ ప్లానింగ్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 7వ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా మిమ్మల్ని కొంతమంది మోసం చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళకి అవకాశంగా, వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి శని కూడా మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఈ నెల నుంచి ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి వెళ్ళడం జరిగింది. అంటే బుధుడు మీకు ధన లాభాధిపతి అవడం వల్ల బుధుడి యొక్క ఫలితాల్ని శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందాక మనం బుధుడి గురించి చెప్పుకున్నప్పుడు ఈ నెల 22 వరకు లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీకు ఆర్థిక పరంగా సహకారం, అది కుటుంబ సభ్యుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆర్థిక పరంగా మీకు సహకారం మిత్రుల ద్వారా కూడా లభించే అవకాశం ఉన్నది. బట్ ఇంకా ఫైనల్గా మనకి గురువు 12వ స్థానంలోకి వచ్చాడు. అంటే 12వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా తన యొక్క కారకత్వాల్ని కంప్లీట్గా జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
అంటే 12వ స్థానం గురువుకి ఉచ్చ స్థానం అవటం వల్ల ఒక మంచి గురువు లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహం తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలం అవుతున్నారో, మరి గురువు సంతాన కారకుడుగా 12లో ఉన్నప్పుడు రాబోయే అక్టోబర్ 31 లోపల మీరు సంతానం కొరకు ఏదైనా వైద్యుని సంప్రదించినా, వ్యక్తిగతంగా మీరు సంతానం కొరకు ప్రయత్నం చేసినా సంతానం లభించే అవకాశం ఉంది. దాని తర్వాత గతంలో ఆగిపోయినటువంటి విద్య తిరిగి దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులకి ఆల్రెడీ మీరు డిగ్రీ పూర్తి చేసినా, పీజీ పూర్తి చేసినా ఇంకొక డిగ్రీ చదివే అవకాశం ఉంది. ప్రధానంగా విదేశంలో విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి విదేశ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాసుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగలేదు. ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా
దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైన దక్కలేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.